ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను డిమార్ట్ హాల్ చూపించాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఎంట్రన్స్ చూడండి. నేను మొత్తం డిమార్ట్ హాల్ మొత్తం బిల్డింగ్ అంతా చూపిస్తున్నాను. అందులో షాపింగ్ అంతా ఎలా ఉన్నాయి, ఏంటి సెటప్ అంతా మీ అందరికీ తెలిసిందే. బట్ ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ అందులో నేను ఏవైతే తీసుకున్నానో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ తీసుకుంది ఇదండి. దిస్ ఇస్ పీజియన్ వాళ్ళది హ్యాండీ చాపర్ అన్నమాట. ఈ కలర్ సీ గ్రీన్ కలర్లో ఉన్నది. ఈ కలర్ నేను తీసుకున్నాను. ఇది మనం యూట్యూబ్లో చూస్తున్నాము, చాలా రివ్యూస్ వస్తున్నాయి, మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో అందుకనే నేను కూడా తీసుకున్నాను. సో ఇలా ఉంది. ఇందులో ఒక చిన్న బ్లేడ్ ఉంటుంది. ఆ బ్లేడ్ ద్వారా మనకి చాప్ అవుతుంది అనమాట. ఇది ప్రాసెస్ ఏంటంటే జస్ట్ మనం ఇది పుల్ చేయాలంతే. మనం ఇది ఇలా పుల్ చేస్తూ ఉంటే మనకి ఫైన్గా చాప్ అయిపోతాయి. ఆనియన్స్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి ఇది. మిగతావి అంత నాకు ఐడియా లేదు, కానీ ఆనియన్స్కి అయితే మటుకు ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో చూసారా, ఇలా వస్తుంది. ఇది పీజియన్ బ్రాండ్ వాళ్ళది. ఇది మనకి 495 ఎంతో ఉందండి ఎంఆర్పి. డిమార్ట్లో మనకి 300 అలా చేంజ్ పడింది. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది రెండవది చూపిస్తున్నాను. గాలా వాళ్ళది క్లాత్ తీసుకున్నాను. ఇదేంటంటే కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సో అది క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక క్లాత్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ రోప్ ఒకటి తీసుకున్నాను, వైర్ క్లాత్స్ అవన్నీ మనం డ్రై చేసుకోవడానికి రోప్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కిచెన్ టూల్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎంత అంటే ఎంఆర్పి 77 ఉంది, 69 రూపీస్కి వచ్చిందండి. కొంచెం మనకి ప్రోడక్ట్ బాగుంది. ఇది అంటే వంగిపెట్టేట అలా ఏం లేదు, బాగుంది. అండ్ నెక్స్ట్ ఖాదీ నుంచి ఒక న్యాచురల్ సోప్ ఒకటి తీసుకున్నాను. సో ఇదనమాట. ఇది నాకు ఎంత పడిందంటే 70 రూపీస్ అనుకుంటా అండి, మేబీ 70 రూపీస్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ బాబుకి షార్ట్స్ తీసుకున్నాను డైలీ వేర్ కోసం అని. ఈ షార్ట్స్ నాకు 150 పడిందండి, ఒక్కొక్కటి 150 పడింది. సో పిల్లల కోసం కావాలి కదా. అండ్ నెక్స్ట్ పిల్లలకి ఇన్నర్స్ కూడా తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి ఇన్నర్స్ నాకు 49 రూపీస్ ఎంత పడిందండి ఒక్కొక్కటి నాకు. అండ్ నెక్స్ట్ పిల్లో కవర్స్ తీసుకున్నాను. నాకు ఈ కలర్ బాగా నచ్చింది, స్కై బ్లూ కలర్. అండ్ దీని మీద ప్రింట్ కూడా నాకు నచ్చింది. సో అందుకనే నేను ఇది తీసుకున్నాను అనమాట. 2 తీసుకున్నాను. ఇది ఎంఆర్పి 55 ఉంది, కానీ 49 రూపీస్కి వచ్చింది. సో 2. అండ్ నెక్స్ట్ ఒక బ్యాండ్స్ తీసుకున్నాను నేను. ఇవి ప్లాస్టిక్ మెటీరియల్. ఇది 3 బ్యాండ్స్ మనకి 29 రూపీస్కే వచ్చిందండి. సో నెక్స్ట్ ఒక షూస్ తీసుకున్నాను. ఇది ఫ్లవర్తో వచ్చిన షూ అనమాట, వైట్ సోల్తోని. ఇది డైలీ యూసేజ్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది నాకు 280 రూపీస్ పడిందండి. అండ్ నెక్స్ట్ ఇవి ఒక బౌల్స్ తీసుకున్నాను, గ్లాస్ బౌల్స్. ఇది 29 రూపీస్ పడింది, 40 రూపీసే ఉంది. ఇది ఎంఆర్పి 40 రూపీస్, బట్ 29 రూపీస్కి వచ్చింది ఇది మనకి. ఇవి ఒక 3 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ డోర్ మ్యాట్స్ తీసుకున్నానండి. ఇవి ఒక 2 డోర్ మ్యాట్స్. ఇది ఒక్కొక్కటి 99 రూపీస్ పడింది. ఎంఆర్పి 165 రూపీస్ ఉంది, బట్ 99 రూపీస్ పడింది ఇది. సో ఇవ్వండి, ఇవి నేను మిగతావి గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాను. నేను ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి షాప్ క్లిప్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే అవన్నీ గ్రాసరీస్ తీసుకున్నాను, కానీ ఏం చూపిస్తాం, గ్రాసరీస్ అన్నీ చూపించట్లేదు. నెక్స్ట్ ర్యాండమ్లీ ఒకటి చూపించిపోతున్నాను మీకు. ఇవేంటంటే మోచీ నుంచి నేను చెప్పల్స్ తీసుకున్నాను, అవి చూపిస్తున్నాను అంతే. ఎలా ఉన్నాయి చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పల్స్ మీకు నచ్చేయలేదా? మోచీ వాళ్ళదండి ఇది, మోచీ బ్రాండ్ మై ఫేవరెట్ బ్రాండ్. మ్యాక్సిమం నేను ఈ బ్రాండ్వే శాండిల్స్ ఎక్కువ వాడుతుంటాను. సో ఇవి కొత్తగా వచ్చాయన్నమాట.
ఈ కలర్ బాగుంది. ఎథనిక్ వేర్‌లో మనకి ఎనీ టాప్‌కి ఇది మనకి సెట్ అవుతుందండి. ఈ వర్క్ వచ్చింది కదా! సో, మల్టీ కలర్ వర్క్ వల్ల మనకి ఎనీ టాప్‌కి మనకి కరెక్ట్ మ్యాచింగ్ అవుతదనమాట. సో, ఇవండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మర్చిపోద్దు. థాంక్ యూ. బాయ్.